హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి రూప్చంద్ ఫిష్ ఫ్రై అండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది. దీని పిక్ కూడా మీకు సైడ్లో యాడ్ చేశాను చూడండి. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాం. ఒక 2 kgs వరకు నేను ఫిష్ అనేది శుభ్రం చేసి తీసుకున్నాను. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కారం, 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, ఆయిల్ తగినంత, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ముందుగా ఒక పెద్ద బేసన్ లాంటిది తీసుకోండి మనం మసాలా కలుపుకోవడానికి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా అన్నీ ఇందులో వేసుకోవాలి. మనం ఇందులో బిర్యానీ మసాలా వాడుతున్నామండి. ఏ మసాలా కూడా నేను వేయట్లేదు. అది కూడా హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. నేను అన్నిట్లో అదే వేస్తాను. చాలా సూపర్గా ఉంటుంది. ఈ ఫిష్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని మోగించి ఆలని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చెప్పాం కదండి, అన్ని టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బేసన్లో వేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసిన మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఎంత బాగా కలుపుకుంటే మసాలా అంత బాగా రెడీ అవుతుంది. అదేవిధంగా నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ బదులు కొందరు నిమ్మరసం కూడా వేస్తారు. నేను నిమ్మరసం కార్న్ఫ్లోర్ ఇవి 2 వేయకుండా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు మసాలా అనేది ఎంత పర్ఫెక్ట్గా మనం కలుపుకుంటామో మనకు ఫిష్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. మసాలా వచ్చి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి, అది ఒక్కొక్కటిగా ఇందులో మసాలాలో ఇలా డిప్ చేసుకుంటూ మసాలా మొత్తం పట్టించుకోవాలి మనం చేపలకి. నేను చూపిస్తాను చూడండి. నేను డబల్ కోటింగ్ వేస్తున్నాను. అంటే నార్మల్గా ఫస్ట్ ఇలా పెట్టేసి అవన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను మొత్తం డబల్ కోటింగ్ అనేది వేస్తున్నాను మసాలా. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒకేసారి మనం ఫిష్కి పెడుతున్నాం కదండి మసాలా, అది మనకు పట్టదు. అలా నార్మల్గా ఒకసారి పెట్టి దాని తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టడం వల్ల ఏంటంటే మనకు మసాలా అనేది పూర్తిగా పట్టేస్తుంది చేపకి. నేను డబల్ టైం పెట్టే వీడియో వచ్చేసి స్కిప్ అయింది. చూడండి మీకు తెలుస్తుంది ఫస్ట్ ఎలా పెట్టాను, లాస్ట్కి మీకు మసాలా పెట్టిన తర్వాత ఫిష్ అనేది ఎలా కనిపిస్తుందో కూడా మీరే గమనించవచ్చు. ఇలా మనం మసాలా అంతా మనం చేపలకు పట్టించుకోవాలి. చూసారు కదండి, ఇంతకుముందు మనకు లైట్గా ఉంది మసాలా, ఇప్పుడు మనకు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి. ఒక 1/2 అవర్ తర్వాత మనం ఒక చేపలు వేయించుకోవడానికి ఒక ప్యాన్ని తీసుకొని దానికి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉంటుందండి. మరీ ఆయిల్ తక్కువ వేస్తే మనకు మసాలా అనేది మాడిపోతుంది. అలా కాకుండా కొంచెం మనకు చేప కొద్దిగా సగం మునిగే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 1/2 అవర్ తర్వాత తీసుకుందామండి. ఫిష్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇప్పుడు మనకు మసాలా కూడా చేపకి బాగా పట్టేసింది. ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. మంటని ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో పెట్టాలి. మనకి ఇలా లో ఫ్లేమ్లో పెట్టకపోతే మసాలా అనేది త్వరగా మాడిపోతుంది. అలా కాకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకు సూపర్గా ఉంటుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి మలుపుకొని చూద్దామండి మనకు వేగిందో లేదో. ఫిష్ అనేది చాలా నెమ్మదిగా తీసుకోండి. మనకు ఫిష్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల వరకు కూడా మనకు మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చేప అనేది. చూసారు కదండి, మనకి ఇలా కలర్ మారిపోయింది కదా, ఇప్పుడు మనం తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫిష్ ఫ్రైలో ఎప్పుడైనా కానీ కార్న్ఫ్లోర్ వేయకండి. అలా వేస్తే ఏమవుతుంది అంటే మనకు వేసిన 1/2 అవర్ అంటే మనం ప్రిపేర్ చేస్తాం కదా ఫ్రై, అది 1/2 అవర్ పట్టే బాగుంటుంది. అలా కాకుండా మనం వేయలేదనుకోండి, ఇప్పుడు మనం మార్నింగ్ ఫ్రై చేసి ఈవినింగ్ కూడా తినొచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ వేయకుండా చేసి చూడండి మీరు కూడా. చూసారు కదండి ఫిష్ ఫ్రై ఎంత చక్కగా వచ్చేసిందో. ఇది టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఈ చేప వచ్చేసి రూప్చంద్ చేప. ఇదేంటంటే మనకు ముళ్ళులు కూడా ఎక్కువగా ఉండవు, మనం ఈజీగా తినేయచ్చు.
చూసారు కదండి ఎంత సాఫ్టీగా ఉందో. మనకు లోపల వరకు కూడా బాగా కుక్ అయింది. టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.